విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కరోనా టైంలో మీరు ఏం నేర్చుకున్నారు మేము? చాలా మంది చాలా సబక్ అంటారు కదా, లెసన్ అనేది నేర్చుకోవడం Yes. జరిగింది. వాట్ యు లెర్న్ ఫ్రమ్ ద కరోనా? First, people should have money. ఓకే. Pension undali, something. The people who were working in small companies and all, abhi close అయిపోయింది. They were on roads. So the concept of financial independence or pension or something is very important. మన చేతిలో డబ్బు ఉంటే ధైర్యం వచ్చేస్తుంది. కొన్ని ఫ్యామిలీస్ కూలిపోయింది జస్ట్ బికాస్ దే డి నాట్ హ్యావ్ ద మనీ. ఇంకా సేవింగ్ ల్యాండ్ ఉంటాయి, అవన్నీ అయిపోయింది. ఫైనాన్షియల్ అండ్ ద గవర్నమెంట్ మస్ట్ హ్యావ్ అ సిస్టమ్ ఆఫ్ జాబ్ గ్యారంటీ. ఇప్పుడు చదువు అయిపోయి ప్రైవేట్ కాలేజెస్ హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ ఉంటుంది. తీసుకున్నారు 2 months 3 years అవుట్ ఆఫ్ ద జాబ్. వేర్ ఆర్ దే గోయింగ్ టు గో? సో ద సిస్టమ్ ఆఫ్ pension has to be there. And again, communication, ఇంకొకటి నేర్చుకున్నాను, communication. Any problem, you tweet, it happens. Yeah. Whether you are traveling in the railway station, ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ట్వీట్ చేయండి, ఇమీడియట్లీ అవుతుంది. I go to the petrol bunk. ఆ పెట్రోల్ బంక్లో ఎప్పుడు పెట్రోల్ ఉండేది, ఎయిర్ ఉండేది కాదు. యూ వోంట్ బిలీవ్, ఆ ఫోటో తీసుకొని ట్వీట్ చేశాను, నెక్స్ట్ డే ఆఫ్టర్ 3-4 days మళ్ళీ పెట్రోల్ దాన్ని ఫిల్ చేశాను. నేను వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళు మేడం మీరు ట్వీట్ చేశారు కదా అని. అలాగే వన్ రైల్వేస్ ఒక స్టేషన్లో వెళ్తుండాలా, ఒక ట్రైన్లో ఏసీ ట్రైన్, అది కాస్ట్లీ టికెట్, ఏసీ వేయలేదు. అగైన్ ఐ ట్వీటెడ్ అండ్ అగైన్ టీటీ వాళ్ళు వచ్చేసారు, మేడం మీరు ట్వీట్ చేశారు అని పిఎన్ఆర్ నెంబర్. సో దట్ ఈస్ హౌ ట్వీట్ ఈస్ వన్ ఆఫ్ ద షార్ప్ టూల్ via which you can go for it. So financial independence ఉండాలి, ఇంకా కమ్యూనికేట్, బి ఎ డేర్ డెవల్, ఎవరితో భయపడిన అవసరం లేదు, మన హక్కు, వీ హ్యావ్ టు టేక్ ఇట్. ఓకే. ఓకే, గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటే మీరు కేసీఆర్ గారి గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మీరు వర్క్ చేయడం జరిగింది. అండ్ నౌ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా 1 year అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చేసి ఇంచుమించు. ఎలా ఉంది మేడం, డిఫరెన్సెస్ ఏం గమనించారు కేసీఆర్ గారి గవర్నమెంట్ అండ్ నౌ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్? Being an army officer's wife, husband being a gazetted officer, so government వచ్చిన schemes, welfare schemes మాకు అప్లై అవ్వదు. అవును. So that is one thing. Okay. So I'm not going to talk on that. Okay. Generally what happens, government వచ్చిన, whether it was 1947 or ఇప్పుడు ఒక గవర్నమెంట్కి వాళ్ళ ఛాలెంజెస్ సెపరేట్గా ఉంటుంది. ఇప్పుడు కొందరు ప్రైమ్ మినిస్టర్స్ ఏమంటారు, XYZ ప్రైమ్ మినిస్టర్ పని చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన నెహ్రూ తీసుకుందాం. నెహ్రూ ఇండియాకి తీసుకున్నారు, ఇట్ వాజ్ ప్లండర్డ్ ఇండియా. అప్పుడు రిక్వైర్మెంట్స్ విల్ బి డిఫరెంట్. 10 years ఫ్రమ్ నౌ అక్కడ రిక్వైర్మెంట్ సెపరేట్గా ఉంటుంది. సిమిలర్లీ 2014లో వన్ గవర్నమెంట్ కేమ్ ఇన్ తెలంగాణ, అక్కడ వాళ్ళ ప్రయారిటీస్ వేరేగా ఉంటుంది. ఆఫ్టర్ 10 years కొంచెం డెవలప్మెంట్ అవుతుంది, వేరే గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ వేరేగా ఉండాలి. సో ఐ డోంట్ సే XYZ గవర్నమెంట్ బాగుంది బాగలేదు. అన్నెసెసరీ దీస్ పొలిటీషియన్స్ తిట్టుకుంటారు, దెన్ అబ్యూస్ చేసుకుంటారు, క్రిటిసైజ్ చేసుకుంటారు. కొంచెం వీళ్ళు బుర్రా బుద్ధి పెట్టి దే షుడ్ థింక్, గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు మనుషులకి మంచి చేయాలని వస్తారు. ఇప్పుడు మంచి చేస్తే ఆఫ్టర్ 5 years అగైన్ దే వాంట్ టు కమ్. సో రిక్వైర్మెంట్ మీద వాళ్ళు 5 year ప్లానింగ్ చెప్పండి, నీతి ఆయోగ్ చెప్పండి, దట్ ఈస్ హౌ దే వర్క్. అండ్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్, ఒక లిమిట్ తర్వాత మాకు వెల్ఫేర్ స్కీమ్స్ దొరకలేదు. సో అవర్ ఇంటెన్షన్ ఇస్, అంత మనం మంచి గవర్నమెంట్ చెడ్డ గవర్నమెంట్ మేము చూసుకోము. యాజ్ అ పొలిటికల్ అనాలిసిస్, ఎస్ నేను న్యూస్ పేపర్ రీడ్ చేస్తుంటాను. వెన్ ఐ టాక్ టు అదర్ ఆర్మీ ఆఫీసర్స్ వైఫ్ ఆర్ రిచర్ లెవెల్లో ఎవరికి వెల్ఫేర్ స్కీమ్స్ దొరకలేదు, దే డోంట్ ఈవెన్ టాక్ అబౌట్ పాలిటిక్స్. వాళ్ళకి గెయిన్ లేదు. నేను స్లమ్స్లో వెళ్ళి పనిచేస్తుంటాను. ఎవ్రీ వీకెండ్ ఐ గో అండ్ టాక్ టు ద టీనేజర్ బాయ్స్ అండ్ గర్ల్స్. అక్కడ డ్రగ్స్ అవి ఎక్కువ ఉంటుంది, అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. సో వెన్ ఐ టాక్ టు దెమ్, ఆ సొసైటీలో అన్ని స్కీమ్స్ గురించి వాళ్ళు మనకు చెప్తారు. ఎంత పొలిటికల్ అవేర్నెస్ ఉన్నదంటే, బికాస్ దే షుడ్ నో ఏం వర్క్ దొరుకుతుందని. అండ్ హయ్యర్ సొసైటీలో వెళ్తే అక్కడ దే ఆర్ నాట్ ఈవెన్ బాదర్డ్ బికాస్ యూ గెట్ నథింగ్. అండ్ అంటిల్ అండ్ అన్లెస్ యూ గెట్ నథింగ్, యూ విల్ నాట్ బి ఇన్వాల్వ్డ్. So that is the statistic. So I salute all the ministers and the prime ministers. They are doing a wonderful job. And after every 5 years, వాళ్ళ రిపోర్ట్ కార్డ్ వస్తుంది. పిల్లలు ఎలా ఫెయిల్ అయిపోతారో, పాస్ అవుతారో, సేమ్ కండిషన్ విత్ ద పొలిటీషియన్స్. ఒక మంచి లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటిది మేడం? గుడ్ లీడర్గా పేరు తెచ్చుకోవాలంటే ఏం పాటించాలి? ఫస్ట్ థింగ్, బీ హంబల్. ఇప్పుడు స్మృతి ఇరానీ తీసుకుంటే, షీ వాజ్ అ గుడ్ లీడర్, బట్ ఒక స్టేజ్లో తను షీ బికెమ్ యాంటీ రాహుల్ గాంధీ. యాంటీ ఉండొచ్చు, కానీ ఓవర్ తెట్టడం చేస్తే పీపుల్ దే డోంట్ లైక్. హంబల్గా ఉండండి, పీపుల్ విల్ లవ్ యూ. ఇఫ్ యూ సీ ద పొలిటికల్ హిస్టరీ, ఎవరెవరు ఎమ్మెల్యే ఎంపీస్ పోతుంటారు ఎలక్షన్స్లో, వాళ్ళ ప్రైడ్, వాళ్ళ ఎరోగెన్స్ అది దెబ్బతీసింది.
యూ జస్ట్ క్లోజ్ ఐస్ అండ్ థింక్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు నేమ్ ఎనీ వన్. సో కనెక్ట్ అవ్వాల మనుషులతో, నేను విఐపి అని అనుకొని ఆ యాటిట్యూడ్తో అవ్వదు. ఓకే. అండ్ నాట్ ఓన్లీ దట్ పర్టికులర్ XYZ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే హంబల్గా సోబర్గా ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ వర్క్స్.